హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మార్నింగ్ అయితే గురువారం మార్నింగ్ అనమాట. పూజకి అయితే ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి డైలీ పూజకి వాడే సామాన్లు అనమాట. ఇంకా పండగలప్పుడు అట్లా చేసేవి వేరే ఉంటాయి అనమాట, సెట్టు సిల్వర్వి. ఇంకా గురువారం అంటే నాకు చాలా వర్క్ ఉంటుంది. బుధవారమే క్లీన్ చేస్తా ఒక్కోసారి అయితే ఇంకా టైం లేనప్పుడు గురువారం క్లీన్ చేస్తానమాట. ఒక్కోసారి ఏమో ఫ్రూట్స్ పెట్టేస్తా, ఒక్కోసారి నైవేద్యం అట్లా పెడతాను, ఒక్కోసారి ఏమో టైం లేకపోతే కొబ్బరికాయ అలా కొడతానమాట. టెంపుల్కి కూడా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య అయితే అసలు చాలా గ్యాప్ వస్తుంది, టెంపుల్కి వెళ్ళట్లేదు. సో ఇలా అయితే గురువారం అయితే పూజ చేస్తానన్నమాట. డైలీ దీపం వచ్చేసి డైలీ పెడతాను, 2 టైమ్స్ పెడతా. ఈవినింగ్ కూడా ఈ కామాక్షి దీపంలో అయితే ఆయిల్ చాలా పడుతుంది. సో ఈవినింగ్ వరకు అదే దీపము కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే కాళ్ళు కడుక్కొని జస్ట్ అగరబత్తి అట్లా ముట్టిస్తాను. దీపం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇంక ఇట్లా వాకిట్లో అట్లా కూడా పెట్టేసి ఇంకా కడాయిలో ఫ్లవర్స్ ఇవన్నీ చేస్తాను అనమాట. మ్యాక్సిమం 2.5 hours 3 hours పడుతుంది. ప్లస్ పారాయణం చదువుతాను, అష్టోత్తరము అవన్నీ కూడా చదువుతాను. టెంపుల్కి వెళ్తాను కాబట్టి మ్యాక్సిమం ఆ రోజు అంతా ఇంకా దేవుడిది అన్నట్టే ఉంటుందన్నమాట. నాకైతే ఇష్టం ఇట్లా పూజ చేయడము, ఇట్లా పూలు ఎక్కువ పెట్టడము. అట్లా ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకొకసారి టైం ఉంటే అయితే ముగ్గు పెట్టి కలర్స్ కూడా వేస్తాను. ఒక్కోసారి అయితే ఇంకా కలర్ వేయకుండా నార్మల్గా సింపుల్గా ముగ్గు అయితే వేస్తాను అనమాట. ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి మేము ఎర్లీగా వెళ్ళాలన్నమాట. ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్. సో ఇది గురువారం రోజు వ్లాగ్ అనమాట. సో ఫ్రైడే రోజు కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఏందనేసి చెప్తాను. సో కంటిన్యూస్గా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా కడాయిలు అయితే ఇవాళ అయితే ఆరెంజ్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్తో పెట్టేశాను. నేను 3 daysకి ఒకసారి చేంజ్ చేస్తాను అనమాట. కానీ ఫస్ట్ డే ఉన్నంత ఫ్రెష్ లుక్ అయితే 3rd day వరకు ఉండదు. ఇంక ఇది గురువారం రోజు అనమాట. అన్నీ క్లీన్ చేసి పూజ అయిపోయినాక 12:30 అట్లా అవుతుంది. నేను తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. మా పిల్లలకైతే 1కి కాబట్టి లంచ్ టైము. నేను 12 తర్వాతనే మ్యాక్సిమం వంట చేసి వేడివేడిగా తీసుకెళ్తాను అనమాట. నాకు ఎందుకు ఇట్లా ఎక్కువ డెకరేషన్ చేయడము అట్లా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఇంకా ఇవాళ అయితే ఇట్లా డెకరేషన్ చేశాను. ఇంకా మొత్తం నా వర్క్ అయిపోయే వరకు అయితే 12:30 మినిమం 1 అవుతుంది అనమాట. అంటే ఫుల్ ప్లెజర్డ్గా ఇంకా అసలు ఏ పని లేదు అని బట్టలు మడతేయడం అన్నీ అవ్వాలి అంటే ఇంకెంత వర్క్ ఉన్నా నాకు మార్నింగ్ చేయడం అలవాటు. ఈవినింగ్ పెద్ద నాకు వర్క్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇలా ఉందన్నమాట. అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా అంతే 1 అవుతుంది అనమాట. డైలీ 12:30 1. ఇంకెప్పుడన్నా బయటికి వెళ్ళేది ఉంటే అయితే ఇంకా అసలు ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసరికి మనము ఎక్కడికన్నా వెళ్ళేది ఉందంటే వర్క్ పెండింగ్ పెట్టేసి వెళ్తాం కదా, మళ్ళీ వచ్చినాకైతే చాలా వర్క్ అనిపిస్తుంది. మెయిన్ అయితే అసలు ఆ బట్టలు అయితే ఒక్కరోజు మడితే అయిపోతే సెకండ్ డేకి ఎంత జామ్ అవుతాయో. అసలు నాకు ఆ బట్టలు ఇంట్లో ఉంటేనే అసలు ఇల్లు నీట్గా ఉండదేమో అనే ఫీలింగ్ మెయిన్ ఉంటుంది. అవి మడతేసి ఫస్ట్ అవి క్లియర్ చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 300 kilometers నిర్మల అవతల పోతున్నాము. మా పిన్ని వాళ్ళ కూతురిది ఒక ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడైతే ఇట్లా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో 10:30 వరకు రీచ్ అయ్యాము. 5 hours జర్నీ అనమాట. ఇంకా అక్కడే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండేసి ఇంకా అందరం కలిసి అయితే ఫంక్షన్కి వెళ్ళాము. అసలు చలి ఎంత చలి ఉందంటే మామూలు చలి కాదు. ఇది 20 days బ్యాక్ షూట్ చేసింది. అసలు టైం ఉండట్లా ఈ మధ్య అయితే, అసలు సరిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంటే ముందు తీసిన వీడియోలు ముందు పెట్టేసా, ఇవి వెనక వీడియోస్ అన్నీ అట్లానే ఉండిపోతున్నాయి అనమాట. అందుకనేసి ఇవాళ అయితే ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర కాసేపు ఉండి ఇంకా అందరం కలిసి అయితే ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్తూ అట్లా చిన్న వీడియోనే ఇది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాకైతే అసలు చామంతి పూలు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. ఎప్పుడైనా మొక్కలకి ఎండ బాగా ఉండాలన్నమాట. అసలు ఈ మధ్య అయితే మా మొక్కలకి ఎండ సరిగా రావట్లేదు, అందుకే ఫ్లవర్స్ పూయట్లేదేమో అని అనిపించింది. అసలు గులాబీలు చామంతులు అయితే ఫుల్ పూసినాయి అనమాట.
ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అసలు ఇంకా కోసాము అని చెప్తుందనమాట. ఈ వైట్ చామంతులు అయితే మొగ్గ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇంకా పర్పుల్ కూడా బాగుందనమాట. గులాబీలు కూడా బాగా వచ్చినాయి అసలు. నాకు అదే అనిపిస్తుంది, ఇన్ని మందులు ఇంత కేర్ తీసుకుంటున్నా కానీ మనకి ఇట్లా అనిపిస్తున్నాయి మొక్కలు. పల్లెటూరులో అయితే జస్ట్ మొరంలో పెడతారు వాళ్ళు మొక్కలు, అయినా కానీ ఎంత బాగా అనిపిస్తాయో అసలు. నిమ్మ చెట్టు కూడా చాలా పెద్దది ఉంటుంది అనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ కాయలు వస్తుంది, ఇంకా మొన్న కాయలు కాస్తుంది అనమాట ఫుల్. ఇంకా మొన్న ఎలక్ట్రికల్ ఫినిషింగ్ అయితే పెట్టించారు అత్తమ్మ వాళ్ళు, అప్పుడైతే ఆ చెట్టు అడ్డమయ్యి తీసేశారంట. అసలు ఎంత బాగా వస్తుందో. ఇవైతే ఇటు రైట్ సైడ్ మొక్కలు అనమాట. గులాబీలు కూడా బాగా పూస్తాయి ఇక్కడైతే, గుత్తులు గుత్తులు పూస్తాయి. మరి నాటు గులాబీ అవ్వడం వలన మరి ఎండ ఇవన్నీ కరెక్ట్గా తగలడం వలన తెలియదు. ఈ ఊర్లో అయితే కోతులు ఎక్కువ అనమాట అసలు, అందుకే ఎలక్ట్రికల్ ఫినిషింగ్ అయితే పెట్టించారు. ఇంకా మేము ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా సో అక్కడైతే ఒక 1 అవర్ లేట్ ఉంది. అక్కడే దగ్గరలో అడల్లి పోచమ్మ అనేసి చాలా ఫేమస్ అనమాట. భక్తి టీవీలో కూడా చూపిస్తారు ఈ టెంపుల్. నేను ఆల్రెడీ నా వీడియోస్లో కూడా 2 టైమ్స్ చూపించాను. ఇదైతే వర్క్ జరుగుతుంది, గుడి వరకు 1 ఇయర్ నుంచి. సో పక్కనైతే ఒక చిన్న రూమ్లో పెట్టారు అమ్మవారిని. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే అమ్మవారిని అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేస్తారనమాట. మేమైతే ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోతుంది, ఇంకా దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాము. ఇక్కడైతే కోతులు బీభత్సంగా ఉంటే అసలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కోతి చూడండి ట్యాప్ తిప్పుకొని మంచిగా తాగుతుంది వాటర్. వీటికి అసలు ఎంత తెలివి ఉందో కదా అసలు. నాకైతే మంచిగా అనిపించి షూట్ చేశానమాట. కానీ కొంచెం భయం అవుతుంది కోతుల్ని చూస్తే. కవర్లు అట్లుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. టెంపుల్ అయితే ఆ రోజు సండే కాదు కాబట్టి ఫ్రీగా ఉంది. ఆమె అనమాట అమ్మవారు. లోపల అంతా షూట్ చేయకూడదు, జస్ట్ ఒక సెకండ్ ఆన్ చేసి అట్లా ఆపేసాను అనమాట. ఇంకా మా తోడుకోడలు వాళ్ళు నేను మేము ఒక కారులో వచ్చాము. ఇక్కడైతే ఇదన్నమాట మెయిన్ టెంపుల్. అసలు సండే అయితే ఇక్కడ నుంచోడానికి ప్లేస్ ఉండదు అనమాట. వాళ్ళు వచ్చేసి మా కో సిస్టర్స్. అంత రష్ ఉంటుంది, మేకలు అవన్నీ బాగా కట్ చేస్తారు ఇక్కడ సండే రోజు. బుధవారం బాగా రష్ ఉంటుంది అనమాట. ఇంకేదనుకున్నా మంచిగా అవుతుంది అని చాలామంది నమ్ముతారు. ఇంక ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ చెట్టు మునక్కాయ చెట్టు ఉంటే మునక్కాయలు పంపించింది అనమాట. సో అవన్నీ నెక్స్ట్ డే కట్ చేసి ఇంట్లో పెడుతున్నాను. మేము అదే రోజు నైట్ వచ్చాము, సో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు కాబట్టి. మునక్కాయలు అయితే ఎంతైనా చెట్టు బాగా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి కదా. ఇంకా టిఫిన్కి అయితే ఆనియన్ పెసరట్టు వేద్దాము అనేసి కొంచెం చట్నీ చేసి పెట్టాను. ఇవాళ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెసరట్టు చేస్తాను అనమాట. ఇది సాటర్డే మార్నింగ్ ఊరికి వెళ్ళి వచ్చినాక షూట్ చేశాను. అసలు ఈ మధ్య అయితే డైలీ వ్లాగ్ షూట్ చేద్దామంటే అస్సలు టైం ఉండట్లేదు అనమాట. నేను పల్లీలు ఏంటంటే కొన్ని ఇలా వేయించి పెట్టుకుంటా, అట్లా డైలీ వేయించాలంటే టైం ఉండదు కదా అనేసి. ఈ మునక్కాయలు అయితే నేను 1 వీక్ వాడాను అనమాట. మునక్కాయ టమాటా, మునక్కాయ పప్పుచారు, మునక్కాయ మసాలా కర్రీ ఇట్లా చేసి వాడాను. అసలు మనకైతే ఇక్కడ మునక్కాయలు ఎంత ఫ్రెష్గా ఏమి ఉండవు. సో ఊరికి వెళ్ళినప్పుడైతే చెట్టుకి ఉంటే మ్యాక్సిమం మా పిన్ని వాళ్ళకి కూడా చెట్టు ఉంది. ఎప్పుడన్నా పోతే అక్కడ పిన్ని కూడా పంపిస్తుంది అనమాట. ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ఒక 10 days వరకు ఉంటుంది అనమాట. ఇంకా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేశాను, ఆనియన్ పెసరట్టు. నేను ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ చాపర్లో వేసి తురిమేసి ఇట్లా వేస్తాను అనమాట. పెసరట్టు చాలా తక్కువ చేస్తా, అంటే 10 daysకి ఒకసారి అట్లా చేస్తాను అనమాట. ఇట్లా చాపర్లు అన్నీ వేసి చేస్తా. క్యారెట్ కూడా వేస్తాను. ఇవాళ అయితే క్యారెట్ వేయలేదు, అంటే ఇంకా అన్ని ఆనియన్స్ కోయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చాపరే వాడతాను. ఇంకా అదే రోజు మేగడ కూడా ఇంకా ఫుల్ అయిందనమాట. ఒక డబ్బాలో పెడతాను, ఆ డబ్బా నిండినాకైతే నెయ్యి చేస్తానమాట. మాకు మేడ్ వచ్చేలోపు అన్నీ చేసేసి గిన్నెలన్నీ బయటేస్తాను. నెయ్యి వచ్చేసి 2 గిన్నెల నిండా వచ్చింది. ఒకటైతే ఫ్రిడ్జ్లో పెడతా, ఒకటైతే బయట ఉంచుతా. అసలు ఇంట్లో నెయ్యి తినడం అలవాటు అయినాకైతే బయట నెయ్యి అస్సలు నచ్చదనమాట. అది ఇంట్లో తిన్న వాళ్ళకే అర్థమైంది. ఇంకా మనం ఫస్ట్ నుంచి బయట తింటుంటే వాళ్ళకి బయటదే నచ్చుతుంది, కానీ వన్స్ ఇంట్లో తిని అటుపోతే అయితే మనకి బయట నెయ్యి అంత నచ్చదు. ఇంకా తర్వాత గురువారం రోజు నైట్ అయితే నేను సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చానమాట. హారతి 6:30కి స్టార్ట్ అవుతుంది, 7కి ఏమో పల్లకీ సేవ స్టార్ట్ అవుతుంది. పల్లకీ సేవ అయిపోయినాకైతే ఇట్లా ప్రసాదం పెడతారు. ఆ హారతి కూడా చదివినాకైతే ఒక 1/2 hour అట్లా కూర్చొని వస్తానన్నమాట. అంతకుముందు వీక్లీ వన్స్ పోయేదాన్ని, ఈ మధ్య అయితే 2 weeks 3 weeksకి ఒకసారి అట్లా వీలైనప్పుడు పోతున్నాను అనమాట.
అసలు మాకు దగ్గరలో ఉంటుంది ఇది 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది డిస్టెన్సు. చాలా బాగా అనిపిస్తుంది. గురువారం అయితే కంపల్సరీ ఆ పల్లకి సేవ చూడడం నాకు బాగా ఇష్టం అనమాట. మధ్యాహ్నం పూట అయితే ఇంకా ప్రతి గురువారం అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి ఇంక ఇట్లా 7 to 7:30 వరకు ఉన్నాను టెంపుల్లో. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను. ఇవాళ వీడియో అయితే ఇది అనమాట. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.